విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం కలిగిన సమాజాన్ని నిర్మించాలి. విద్య ద్వారా అభివృద్ధి చెందిన సమాజ అభివృద్ధికి కృషి చేయాలి. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అధ్యాపకులు డాక్టర్ బి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థులుగా ఉంటూ విజ్ఞానాన్ని సముపార్జించుకోవాలి అని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన జ్ఞానవేదిక జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ మాట్లాడుతూ ఆరిజన్ ఆఫ్ స్పీసీస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం ప్రపంచంలోని ప్రస్తుత మానవుల యొక్క పూర్వీకులు దక్షిణాఫ్రికాకు చెందిన వారిని, ప్రతి మానవుల్లో అవే జన్యువులు కొనసాగుతున్నాయి. కావున ఖండాలు, దేశాలు, ప్రాంతాలు, రంగు, మతాలు, కులాలకు అతీతంగా మనుషులంతా ఒక్కటే అన్న భావం ప్రతి ఒక్కరిలో కొనసాగాలన్నారు. రాధాకృష్ణ గారు, స్వర్ణలత గారు, పద్మావతి గారు, అందరికీ నమస్కారాలు. విద్యార్థులకి శుభాకాంక్షలు. చాలా విషయాలు స్వర్ణలత గారు, మన శంకర్ నారాయణ గారు చెప్పారు, వైస్ ప్రిన్సిపల్ గారు. సైంటిఫిక్ టెంపర్ కలిగి ఉండాలని చెప్పేసి చెప్పారు. ముందుగా మీకు కొన్ని ప్రశ్నలు. మీకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా? నిన్నను ఆ డిగ్రీ కాలేజ్లో కూడా అక్కడ కూడా అడిగాను, ఎవరు అంటే మోగా చెవిటి వాళ్ళందరూ మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు. ఎవరు మోగా చెవిటే ఎవరికి వినిపించలేదు, మాటలొచ్చు. రైట్, వెరీ గుడ్. షుడ్ హ్యావ్ వెరీ బిగ్ డ్రీమ్. పెద్ద లక్ష్యాన్ని, పెద్ద చాప్ గురించి చెప్పారు స్వర్ణలత గారు. ఆమె ఫిజిక్సే కాదు, బయాలజీ కూడా పెద్ద డ్రీమ్స్ ఉండాలి, లక్ష్యాలు ఉండాలి. ఆ లక్ష్యాలు మీరు ఆ చిన్న చిన్న డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్దవి చేయండి. యూ షుడ్ మేక్ ఇట్ బిగ్. పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి. ఇక్కడ ఉండేవాళ్ళు, మీకుండే ప్రొఫెసర్స్ లేకపోతే లెక్చరర్స్ చాలా ఉన్నత చదువులు చదివిన వాళ్ళు. దే ఆర్ ఆల్ డాక్టర్స్ ఇన్ ఫిలాసఫీ. ఆ సబ్జెక్టులో నిష్ణాతులు, గొప్ప మేధావులు. మీకు ఇంకా ప్రైవేట్ కాలేజీల్లో ఇట్లాంటి అవకాశం ఉండదు. చూడండి, వాళ్ళ నామన్క్లేచర్ ముందర డాక్టర్ అని ఉంటారు, లేకపోతే ప్రొఫెసర్ అని ఉంటారు. ప్రైవేట్ కాలేజీల్లో మీకు డిగ్రీ చదివిన వాళ్ళ సీనియర్లే మీకు చెప్పేస్తుంటారు, లేకపోతే ఒక పీజీ ఏదో చేసిన వాళ్ళు చెప్పేస్తుంటారు. వాళ్ళకి అంత డెప్త్ ఉండదు. మనకుండే ఈ అధ్యాపకులందరూ కూడాను రీసెర్చ్ చేసిన వాళ్ళు. దే డిడ్ రీసెర్చ్ ఇన్ దేర్ సబ్జెక్ట్, సో దే హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఇన్ ద సబ్జెక్ట్. వాళ్ళని ఎలా వినియోగించుకోవాలి, స్వర్ణలత గారు చెప్పారు. ఎలా వినియోగించుకోవాలన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీ లక్ష్యానికి అనుగుణంగా మీరు అచీవ్ కావాలంటే యూ హ్యావ్ టు స్ట్రైవ్ హార్డ్ విత్ డిసిప్లిన్. ఎవరో కంట్రోల్ చేయడం కాదు. నోబడీ కంట్రోల్ యూ, ఎయిదర్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ లెక్చరర్స్. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు బీ డిసిప్లిన్. You should have self-discipline. Then only you can achieve your goals. మీ లక్ష్యాన్ని సాధించాలంటే ఎవరో మీకు నిర్దేశం చేయని అవసరం లేదు. మీరు బీకామ్ నుంచి కొత్తిని కావ్య, ఎవరమ్మా ఒకసారి నిల్చోండి. ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. అమ్మాయిలకి మరీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీరు డిగ్రీ చేసిన తర్వాత degree enough for changing UPSC examination.